పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఈ జూన్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది, వారి సమస్యలకు పరిహారాలు ఏంటి, ఈ అంశాన్ని తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య శాస్త్ర పండితులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, సింహరాశి వారికి 20 నుంచి 30 వరకు ఎలా ఉండబోతోంది, నవగ్రహాల అనుగ్రహం వాళ్ళ మీద ఎలా ఉంటుంది? సింహరాశి వారికి ప్రధానంగా అన్ని శుభ ఫలితాలుగా కొంత గోచరం అవుతుందమ్మా. అంటే రాశిలోని కేతు, సప్తమంలో రాహు అయినప్పటికీ కూడా ఉద్యోగస్తులకి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి అదనపు బాధ్యతలు అనేటువంటివి పెరగడం, లేదా కొత్త సంస్థల్లోకి మార్పులు వెళ్ళడం, లేదా ఉన్నత సంస్థల్లోనైనా కానీ వాళ్ళకి ప్రమోషన్స్ రావడం, లేదా ఏదైనా కానీ ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం ఉద్యోగస్తులకు ఉంటుంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. అసలే సింహరాశి, పైగా కుజుడు మారాడు. ఈ 21వ తారీఖు నుంచి కుజుడు మారుతున్నాడు. దాదాపు మండలం రోజుల దాకా ఉంటాడు. ఇక్కడ ఈ కుజ మార్పు ఎప్పుడైతే జరుగుతుందో 21వ తారీఖు రోజున నుంచి కూడా వాళ్ళ ప్రవర్తనలో కొంత తేడా వస్తుంది. అంటే ఏం తేడా వస్తుంది? ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాస్త దుందుడుకు మాటలు, దుందుడుకు చర్యలు, ఫాస్ట్ డెసిషన్స్ ఇవన్నీ చకచకా జరిగిపోతాయి. కుజగ్రహ ప్రభావం చాలా యోగిస్తుంది. ముఖ్యంగా గృహోపకరణాలు కానీ, లేదా ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి అనే ఆలోచనకి బలంగా నాంది పడుతుంది ఏదైనా కానీ. ఇక తల్లిగారిని కానీ, తల్లి తరపు బంధువులను కానీ 21వ తారీఖు తర్వాత కలిసే అవకాశాలు గోచరమవుతున్నాయి. తప్పకుండా వాళ్ళని పార్టీ మీటింగ్లో కలవడం అట్లా ఉంటుంది. ఇక్కడ వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఒకటి, ఈ యొక్క సింహరాశి వారు వాహన మరమ్మతులకి, అలాగే గృహోపకరణాలకి, గృహ మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు ఈ సింహరాశి వారికి అవుతాయి. ఇక ప్రధానంగా చూసుకుంటే ఎలాగో నడుస్తున్నటువంటిది అష్టమ శని అందరికీ తెలిసిందే. అది సాధారణం. ఎందుకంటే ప్రతి పనులలో ఆటంకాలు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి రావడం, ఇవన్నీ జరుగుతాయి. ఇక వ్యయస్థానంలో గురు శుక్రుల ప్రభావం, ఇది కాస్త ఆలోచించదగినటువంటిది. అంటే చారిటీ కోసం డబ్బులు ఖర్చు పెడతారు. ఏ పని చేసినా దైవానుగ్రహం కావాలి, మానవతా దృక్పథంతో ఖర్చులు ఉంటాయి. కానీ శుక్రుడు చెడగొడతాడు. అంటే ఏం జరుగుతుంది? శుక్రగ్రహ ప్రభావం వలన ముఖ్యంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి కష్ట నష్టాలు ఉంటాయి. అక్కడ ఎవరితో కలిసి పని చేస్తున్నామో, ఎవరితో కలిసి జీవిస్తున్నామో, ఎవరితో కలిసి వ్యాపారం చేస్తున్నాం, వాళ్ళ మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఈ శుక్రగ్రహ సంచారము ఉండడం వల్ల కలుగుతాయి. ఇది శుక్రుడు ఎప్పుడైతే గురువుతో కలిసి చేరాడో అప్పటి నుంచి సింహరాశి వారు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక అన్నిటికంటే ప్రధానంగా వ్యాపారస్తులకి చాలా చక్కగా ఉంటుందమ్మా. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కానీ, వ్యాపారం సంబంధించినటువంటి విస్తరించుకోవడం కానీ, నూతన వ్యాపారాలు చేపట్టడం కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి చకచకా జరిగిపోతాయి. విద్య, ఉద్యోగం వీళ్ళకి ఎలా ఉండదు? విద్యార్థులు, ప్రధానంగా విద్యార్థులు ఈ సంబంధించినటువంటి జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం, ఇంటర్వ్యూస్కి ఏదైనా అటెండ్ అయినా, ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఇంటర్వ్యూస్ పెడుతున్నారు కదా, అట్లా ఇంటర్వ్యూస్కి ఏదైనా అటెండ్ అయినా బాగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఆ సమయానికి స్పాంటేనియస్గా సమాధానం చెప్పలేకపోతారు. అది దైవానుగ్రహం లేకపోవడం వల్ల. అందుకనే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అలాగే ఇక్కడ గమనించుకుంటే, వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, ఈ యొక్క జూన్ 22వ తారీఖు రోజున ధూమావతి జయంతి అయింది. ఇక్కడ ప్రధానంగా సింహరాశి వారు అనారోగ్య సమస్యలతో సతమతం అవ్వడం, లేనిపోని వైరుధ్యాలు, వైషమ్యాలు, మాట వాగ్వివాదాలు ఇతరులతో అవ్వడము, అలాగే అనుకున్న ప్రతి పని ఆలస్యంగా అవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క
జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజల హోమాలు, అలాగే ధూమావతి జయంతి కాబట్టి ధూమావతి హోమము, ప్రత్యంగిర హోమం, బగలాముఖి హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం జూన్ 22వ తారీఖు సాయంకాలం 7 గంటలకు అవుతుంది కాబట్టి సాయంకాలం 6 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే గురుగారు, ఇప్పుడు సింహరాశి వారికి నవగ్రహాల అనుకూలం ఈ రకంగా ఉంది, కొంత అటు ఇటుగా ఉంది. మీరు పరిహారం కూడా ధూమావతి జయంతికి చేసుకోమన్నారు. వాటితో పాటుగా ఇంట్లోనే వాళ్ళు చదువుకునే స్తోత్రాలు, శ్లోకాలు, పరిహారాలు ఏవైనా ఉంటే తెలియజేస్తారు. ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు గణపతి ఆరాధన ఎక్కువగా చేయాలి ఈ యొక్క 10 రోజుల్లో. అందుకని ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం, అలాగే వీలు కుదిరినప్పుడల్లా శివాలయాన్ని సందర్శించుకొని వస్తే తప్పకుండా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సమస్యలు చాలా మటుకు దూరం అవుతాయి. ఒకటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు: ఆవేశం పనికిరాదు, తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా పాటించాలి, తల్లితో పాటు తల్లి బంధువులతో పాటు వైరుధ్యము మాట ఉండకుండా చూసుకుంటే, ఎల్లప్పుడూ తల్లి ఆశీర్వచనం తీసుకుంటే ఈ 30వ తారీఖు వరకు సింహరాశి వారికి చాలా సమస్యలు ఉంటాయి కానీ తప్పిపోతాయి. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.